వెల్కమ్ టు ఓహో టాకీస్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఇక తెలంగాణ రాజకీయాల్లో అయితే వివిధ పార్టీల మధ్య ఆసక్తికర చర్చలు, మాటల దాడులు, విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ పైన మరి రేవంత్ స్పందించడం, ఆయన మాట్లాడడం జరిగింది. వివిధ పార్టీల వ్యక్తులు కూడా మాట్లాడడం. అయితే ఈ నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరో 10 ఏళ్ళు అధికారంలో ఉంటుందని, తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఇక కేసీఆర్ పని అయిపోయిందని, కేసీఆర్కు ఆయన ఫామ్ హౌస్లో సమాధి కడదామని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఎల్కతుర్తి సభలో రేవంత్ పేరు తీయకపోవడం తనకు మంచి జరిగిందని, అదేవిధంగా కేసీఆర్ భయపడుతున్నాడని, కాంగ్రెస్ అంటే మరి కేసీఆర్కు భయం అని చెప్పేసి ఆయన అందుకనే తన పేరును అక్కడ ప్రస్తావించలేని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. దీనిపైన మరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ స్పందించడం జరిగింది. రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, సీఎం స్థాయిలో ఉండి ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నాడు. తెలంగాణకు ఒక పెద్ద మనిషిలా మరి తెలంగాణ తీసుకొచ్చిన ఒక వ్యక్తి, ఒక మహోన్నత వ్యక్తిని పట్టుకొని అడ్డగోలు మాట్లాడుతున్నాడని, మరి కేసీఆర్ను సమాధి చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని, అందుకే అలా మాట్లాడుతున్నాడని, అదేవిధంగా పార్టీలో అంతర్గత పోరు జరుగుతూ ఉంది. ఇక రేవంత్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పించి వేరే వ్యక్తులకు ఆ పదవిని కట్టబెట్టనున్నారని, ముఖ్యంగా మరి పార్టీ అధినేత అయిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పట్టించుకోవడం లేదని, కేర్ చేయడం లేదని, ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఆయనలో పెరిగిపోయిందని చెప్పేసి కూడా మరి ఆయన చెప్పడం జరిగింది. జంతర్ మంతర్లో ఈ బీసీ సంబంధించిన ఏదైతే ఒక సభ, నిరసన, ధర్నా కార్యక్రమం జరిగినప్పుడు కూడా రేవంత్ రెడ్డి అక్కడ పాల్గొనడం జరిగింది. ఆ సమయంలో కూడా మరి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ పట్టించుకోలేదని చెప్పేసి మరి దాసోజు శ్రావణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక రేవంత్ వ్యవహారము, అదేవిధంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పరిస్థితిని ఒకసారి మనం పరిశీలిస్తే కూడా రేవంత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ ఒక కార్యక్రమంలో, అదే పుష్పకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకుంటా, మరి తెలంగాణ సీఎం అంటూ ఆయన ఆగిపోవడం, మరచిపోవడం, మరి ఆ తర్వాత కూడా చాలామంది పార్టీలోనే కొంతమంది తెలంగాణ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అనడం, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పి ప్రస్తావించడం, ఈ బైరి నరేష్ లాంటి వ్యక్తులు కూడా మరి అక్కడక్కడ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం, ఈ విధంగా రేవంత్ రెడ్డి పైన రకరకాల అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆ విషయాలు రేవంత్ రెడ్డికి కూడా తలనొప్పిగా మారాయి. ఇక చూసుకున్నట్టయితే మరి ఇటీవల కాలంలో కూడా మరి తెలంగాణలో మరి సీఎం పోస్ట్ మారుతుందని, శ్రీధర్ బాబు లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ పదవిని కట్టబెడతారని చెప్పేసి కూడా వార్తలు వినబడతా ఉన్నాయి. ఇటీవల తీసుకుంటే నల్గొండ మరి మునుగోడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ఒక సభలో మాట్లాడుతూ, తెలంగాణకు ముఖ్యమంత్రి కావడానికి నల్గొండ సీనియర్ నేతలు, అదేవిధంగా కాంగ్రెస్లో ఎప్పటి నుంచో సీనియర్ నేతలుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారికి పూర్తి అర్హతలు ఉన్నాయని, సీఎంగా వారు అర్హులని చెప్పేసి మాట్లాడడం, వారి అనుభవము, వారి సీనియారిటీ, వారికి ఉన్న తెలివితేటల వల్లనే ఈరోజు నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయని, అభివృద్ధికి నోచుకుంటున్నాయని చెప్పేసి మాట్లాడడం, ఈ అంశం కూడా కాంగ్రెస్లో అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కిపోయాయి. మరి ఎల్కతుర్తి సభ తర్వాత మరి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు దూకుడును పెంచడం జరిగింది. మరి చూడాలి మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ప్రజలను ఆకట్టుకోగలుగుతుంది, ఏ పార్టీ సత్తా చాటుతుంది అనే విషయాలు ఏవైతే ఉన్నాయో మనం వాటి గురించి మరి వేచి చూడాలి, చూద్దాం మరి.